హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోమో చూసినట్లయితే హోల్డ్ ఇట్ లాంగ్ అనే టాస్క్ పెట్టాడు. ప్రోమో అంతా ఒక టాస్క్ గురించే చూపించాడు. ఆ టాస్క్ ఏంటంటే ఒక బల్ల మీద రెండు వైపులా తాళ్ళు కట్టి అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు పట్టుకుంటారు. దాని మీద వెయిట్ వేస్తారనమాట. ఆ వెయిట్ ఎవరు ఎంత కాస్తారో ఎంతసేపు ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. అది టాస్క్ అనమాట. ఆ టాస్క్ అందరూ కూడా రెడీగా ఉన్న తర్వాత స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ సుమన్ శ్రీజ వదిలేసినట్టు చూపించాడు. తర్వాత పవన్ కళ్యాణ్ తనూజ వదిలేసినట్టు చూపించాడు. వదిలేసిన తర్వాత తనూజ పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. నీ వల్లే పోయింది గేమ్, నీ వల్లే పోయిందని. అది సెకండ్. థర్డ్ సంజన ఫ్లోరా, వాళ్ళు మాత్రం థర్డ్ స్థానం వరకు ఉన్నారు. ఈరోజు మాత్రం ఎక్సలెంట్గా ఆడారు సంజన ఫ్లోరా. ఫోర్త్ భరణి అండ్ దివ్య. తర్వాత ఈ గేమ్ ఆటోమేటిక్గా పవన్ రీతు గెలిచారు. వాళ్ళిద్దరూ కూడా బలవంతులే. మగవాళ్ళలో పవన్ బలవంతుడు, ఆడవాళ్ళలో రీతు బలవంతురాలు. కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా పవన్ రీతు గెలిచారు. అందరూ అనుకున్న విధంగా సంజన ఫ్లోరా కొద్దిగా బలహీనంగా ఉన్నారనుకున్నారు. తర్వాత శ్రీజ సుమన్ ఇంకా బలహీనం అనుకున్నారు. కానీ మన ప్రోమోలో చూపించకుండా లైవ్లో చూసినట్లయితే ఇంకో గేమ్ పెట్టాడు. అది పెయింటింగ్ గేము. దాంట్లో భరణి గారు అండ్ దివ్య గెలిచినట్టు చూపించాడు. దాంట్లో సెకండ్ ఏమో సంజన గారు గెలిచారు. థర్డ్ సుమన్ గెలిచాడు. ఫోర్త్ పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఫిఫ్త్ డిమాన్ పవన్ అండ్ రీతు వచ్చారనమాట. బ్రెయిన్ టాస్కుల్లో పవన్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు. ఈ బలంగా ఉన్న ఆటల్లో మాత్రం వాళ్ళిద్దరూ బాగా చూపిస్తున్నారు. ఈ రెండు గేమ్లను బట్టి కంపేర్ చేసుకుంటే సంజన గారు అండ్ ఫ్లోరా గారు సెకండ్ పొజిషన్లోకి వచ్చారు. ఆటోమేటిక్గా భరణి గారు కూడా మంచి పొజిషన్లోకి వచ్చారు. బాగా వీక్గా ఉన్నది పవన్ కళ్యాణ్, తనూజ అయిపోయారు. సంజన దీని గురించి, ఈ గేమ్ గురించి మాట్లాడుకోవాలంటే సంజన కోసం మాట్లాడుకోవాలి. సంజన గారు ఏమో ఎక్సలెంట్గా రికవరీ అయ్యారు. ఆవిడ ఎక్కడో కిందకి పడిపోయిన ఆవిడ మళ్ళీ అందుకుని ఎక్సలెంట్గా గేమ్ ఆడుతున్నారు. నిన్న ఆ బెలూన్ టాస్క్లో కూడా పెర్ఫెక్ట్గా ఆడిన వాళ్ళు ఆవిడ ఒకరు. ఎక్సలెంట్గా ఆడారు. దాన్ని కూడా మనం కంపేర్ చేసుకోవాలి. బాగా పుంజుకున్నారు వాళ్ళు. బాగా వీక్ టీం అనుకున్న వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. సుమన్ అండ్ శ్రీజ కూడా వీకే అన్నారు. వాళ్ళు కూడా మరీ లాస్ట్లో లేకుండా మధ్యలో ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దానికి వీక్ స్ట్రాంగ్ అని కాకుండా బ్రెయిన్తో ఎవరు ఆడతారో వాళ్ళు ఆటోమేటిక్గా పైకి వస్తారని వాళ్ళు నిరూపించారు. ఇది ఈరోజు ప్రోమో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.